తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత తరచూ కనిపిస్తూ ఉండేది. దీంతో యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఫారెస్ట్ అధికారులు బోను ఏర్పాటు చేశారు. జూ పార్క్ రోడ్ యూనివర్సిటీ ప్రాంతంలో మకా వేసిన చిరుత ఎటకేలకు చిక్కడంతో యూనివర్సిటీ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం చిరుతను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. యూనివర్సిటీలో పులి పడింది బోన్లో. ఒకడే వచ్చినాను బోన్లో పైకి పెడేస్తుంది. సర్లే వేస్తాను తీస్తాను. ఊర్లో ఇప్పుడే ఒకడే వచ్చినాను బోన్లో పైకి పెడేస్తుంది. ఫోన్లో తీయద్దు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత తరచూ కనిపిస్తూ ఉండేది. దీంతో యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఫారెస్ట్ అధికారులు బోనును ఏర్పాటు చేశారు. జూ పార్క్ రోడ్ యూనివర్సిటీ ప్రాంతంలో మకాం వేసిన చిరుత ఎట్టకేలకు చిక్కడంతో యూనివర్సిటీ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం చిరుతను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, గుడ్ మార్నింగ్ హిమబిందు. ఈరోజు ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో తిరుపతిలో బోన్లో చిరుత చిక్కింది. గత 3 నెలలుగా కూడా చిరుతల సంచారంతో యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఎటకేలకు స్పందించిన అటవీ శాఖ ఏదైతే చిరుత పాత ముద్రల ఆధారంగా పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు యూనివర్సిటీ ఏడి బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసిన ఒక బోనులో చిరుత చిక్కింది. ఈ రోజు నిన్న అర్ధరాత్రి చిరుత చిక్కడంతో తెల్లవారుజామునే చిరుతను సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జూ పార్క్ రోడ్డుతో పాటు యూనివర్సిటీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఈ చిరుత తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో అటు యూనివర్సిటీ సిబ్బందితో పాటు అక్కడ విద్యార్థులు మిగతా అటువైపు వెళ్లే వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 3 ప్రాంతాల్లో బోన్లు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ కూడా మరో 3 నుంచి 4 చిరుతలు ఇక్కడే తిరుగుతున్నట్లుగా గుర్తించడం కూడా జరిగింది. తల్లి చిరుతతో పాటు పిల్లలు కూడా ఇంకా తిరుగుతున్నట్లుగా గుర్తించారు. వాటిని కూడా బంధించే విధంగా బోన్లను ప్రస్తుతం మళ్ళీ కూడా కొనసాగిస్తున్నట్టు అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చిరుత బంధించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికి కూడా 3 నెలలుగా చిరుత హెచ్చరికలపైన యూనివర్సిటీలో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం చిరుత చిక్కడంతో కొంతవరకు విద్యార్థులకి అక్కడున్న ప్రొఫెసర్లకి వాళ్ళకి కొంతవరకు ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. మిగతా చిరుతలను కూడా త్వరలో బంధించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పైకి సర్లే